రాను ముంబైకి రాను రాను బొంబాయికి రాను అనే పాటతోటి కుర్రకారును ఉర్రు తొలగించినటువంటి వ్యక్తి అదేనండోయ్ రాము రాథోడ్. పాలమూరు వాసి, మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ. ప్రస్తుతం రాము రాథోడ్ బిగ్ బాస్ షోలో ప్రవేశించాడు. బిగ్ బాస్ షోలో ఆట ఆడుతున్నాడు. ప్రస్తుతం రాము రాథోడ్ ఇంటి దగ్గర ఉన్నాం. రాము రాథోడ్ గురించి అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మీకు చూపిస్తాను, మీరు రండి చూద్దాం. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఆట ఆడుతున్నటువంటి రాము రాథోడ్ ఒక ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. ప్రస్తుతం అమ్మ నాన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు రాము రాథోడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అబ్బాయి బిగ్ బాస్ షోలో ఆట ఆడుతున్నాడు, ఎలా ఉన్నాడు? ఎట్లా అనిపిస్తుంది? చూస్తుండా మంచిగా ఆడుతున్నాడు, కానీ జర యాక్టివ్గా లేడు, డల్గా ఉన్నాడు. నిన్న మన ఎందుకంటే ఆయనకు హెల్మెట్ చేసిండ్రు కదా, అందుకొరకు అదే నామినేషన్ చేసిండ్రు కదా, అందుకొరకు జర్ర ఇది పెడతారు పెట్టారు. ఇంకా ఆయన మంచిగానే ఆడుతున్నాడు, మంచిగానే గేమ్ ఆడుతున్నాడు, మంచిగానే అందరితోనే మంచి కలిసిమలిసి ఉంటున్నాడు, అందరితోనే కూర్చుంటున్నాడు, అందరితోనే ఉన్నాడు, మంచిగానే చేస్తున్నాడు. ఇంకా మంచిగా ఆడి మంచిగా గెలుచుకొని రావాలి, ఇంకా ఆడాలి ఆయన, ఇంకా ఆడాలి, ఇంకా మంచిగా డల్లుగా ఉండకుండా మంచిగా ఆడాలి అని అనుకుంటున్నా, కోరుకుంటున్నా. నేను మనసు పూర్తి కోరుకుంటున్నా, నా కొడుకు గెలిచి రావాలి, కప్పు తీసుకురావాలి అని కోరుకుంటున్నా. అంటే బిగ్ బాస్ షోలోకి రాము వెళ్తాడు అని మీరు ఏమైనా ఊహించారా ఇంతకుముందుకు? అట్లా ఎప్పుడు అనుకోలే, ఎప్పుడు అనుకోలే. నా కొడుకు పాట షూటింగ్ ఇవి చేసుకుంటున్నాడు కదా, ఇంకా బిగ్ బాస్ ఎప్పుడు వెళ్తాడని మేము ఏం అనుకోలేదు, ఎప్పుడు ఏం అనుకోలేదు. ఇంకా సడన్గా ఇక ఒకసారి చెప్పిండు మాకు, అమ్మ మీ ఇట్లా బిగ్ బాస్కి నుంచి ఫోన్ వచ్చింది, నేను బిగ్ బాస్ వెళ్తున్నాను అంటే, ఏమన్నా ఏం వెళ్ళకు అని అన్న కూడా. నేను ఒక మాట అన్న, వద్దు పోక అని చెప్పిన. అయినా నేను పోతా అమ్మ, నాకు సార్ పిలుస్తున్నాడు, నేను పోతా అని అంటే, సరే బిడ్డ నీ పోయిరా, నీకు ఎప్పుడు పోతా అని మనసు వారిందో పోయిరా, మంచిగా పోయి గెలిచి రావాలి, కప్పు గెలుచుకొని రావాలని చెప్పిన. సరే అమ్మ పోతా అని అన్నాడు. ఇక పోయిండు మంచిగా. రాను బొంబాయికి రానటువంటి పాటతోటి చాలా మంది యువకుల్ని కావచ్చు, కుర్రకారుని అందరినీ ఉడక ఉరు తొలగించాడు పాటతోటి. అసలు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా ఉడక ఇదే పాట మారుమోగుతుంది. ఈ పాట తర్వాతనే బిగ్ బాస్ షోలకి అవకాశం వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు ఒక తల్లిదండ్రులుగా? సంతోషం అనిపించింది. నా కొడుకు నాకు మంచిగా నాకు అంత వరం ఇచ్చిండు దేవుడు అని మేము మంచిగా చాలా హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాం. చాలా బీద పరిస్థితి నుంచి వచ్చినాం మేము, చాలా అంటే చాలా ఉప్పర్ పండ్లకు పోయి ఇక్కడ పోయి అక్కడ పోయి చాలా తిప్పల పడ్డాము. నా కొడుకుకు దేవుడు నాకు వరం ఇచ్చిండు. నాకు ఇప్పుడు ఈ దినంలా కూర్చొని తినాలి, మా అమ్మ నాయన తిప్పల పడకుండా మస్తు తిప్పల పడ్డారని నా కొడుకుకు నాకు వరం ఇచ్చిండు. నాకు మంచిగా పెట్టుకొని మాకు ఇద్దరికి మంచిగా చూసుకుంటున్నాడు, అందరికీ చూసుకుంటున్నాడు, ఇంట్లో అందరికి చూసుకుంటున్నాడు. ఆయన తిప్పల పడుతున్నాడు. ఆయన చాలా బాధలు అంటే ఇట్లే కష్టపడాలి అని కష్టపడుతున్నాడు, అన్నిట్లా చూడాలి అని పోతున్నాడు. అంటే రాము గురించి ఏం చెప్తారు? రాము ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి? తన మనసత్వం ఎట్లా ఉండేది, ఏ విధంగా ఉండేది? చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక ఆయన ఈడాడ మాకు మేము ఇంకా ఆయనకు చదివిన ఇంటికాడ పెట్టిపోయినాం. నా 5 మంది పిల్లలకి ఇంటికాడ పెట్టిపోయినా. ఇంకా మేమిద్దరం వెళ్ళినాం పూనా బొంబాయికి, ఇక్కడక్కడ ఉప్పర్ పానికి ఇక్కడక్కడ వెళ్ళినాం. ఇంకా వాళ్ళకు 5 మందికి ఇండి పెట్టిపోయినా. వాళ్ళకు నేను అక్కడ నుంచి ఎన్నో డబ్బులు పంపిస్తుంటే ఇంకా వాళ్ళు చేసుకొని తిన్నారు, ఈ స్కూల్కి పోయినరు. ఇంకా మా రాముడు చిన్నగా ఉండే, ఇంకా దూలకాడికి ఈడికాడికి ఇంకా ఇట్లా ఒకనాడు ఓ ఇసుకలం, ఒకనాడు అక్కడ దూలకాడికి పోను, ఇక్కడ పోను అక్కడ పోను, ఇంకా ఇట్లా డాన్స్ చేసుకుంటా పాటలు పాడుకుంటా ఇది చేసుకుంటా తిరిగిండు. ఇంకా ఒకనాడు నేను వద్దు, నేను ఎందుకు వాడతావు, ఇట్లా ఎందుకు చేస్తావు బిడ్డ, నీకు ఎందుకు ఇట్లా ఇది ఎడుతున్నావు అంటే, లేదమ్మా అని అంటే కూడా ఈయన లేడు, ఈయనకుండా పోయిండు మంచిగానే. ఇంకా చిన్నగున్నప్పటి నుంచే చేసిండు, మంచిగా చేసిండు. ఇంకా అక్కడ సత్యం సార్ అని, పోలీస్ సత్యం సార్ అని ఉన్నాడు అక్కడ. ఆ సారు ఒక 8 ఏళ్ళు పిలుచుకుపోయిండు, తోలుకుపోయిండు, ఆయనతోనే పెట్టుకొని బాగా నేర్పించిండు. ఇలా అన్నేమనే కూడా నా కొడుకు కూడా ఇది చేసిండు, బాగా ఎంకరేజ్ చేసిండు. ఆయనే పెట్టుకొని ఇంకా మంచిగా ఆయనకు నేర్పించి తోలిచ్చిండు. అన్ని పోరాన్ని తోలుకపోతుండే ఆయన, తోలుకపోయి మంచిగా చేసి తోలిచ్చిండు మా ఇంటికి. అంటే ఈ పాటలతోనే చాలా అందరికి ఫేమ్ అయిపోయిండు, తెలిసిపోయిండు రాము రాథోడ్ అంటే పాటలతోన్నాడు. అంటే పాటలు చిన్నప్పటి నుంచి పాడేవాడా? చిన్నప్పటి నుంచి సినిమా పాటలు పాడేటోళ్ళు, చిరంజీవి పాటలు, నాగార్జున పాటలు, ఇంకా ఆయన ఏమన్నా పర్బాస్ పాటలు, బాలకృష్ణ కొడుకు లేడా ఆయన పాటలు, ఇవన్నీ పాడేటోడే. ఎప్పటికీ పాడుకుంటూనే ఉంటుండే, బాత్రూమ్కి పోయినా ఎక్కడ పోయినా కూడా పాడుకుంటూనే ఉంటుండే, ఎక్కడ తిరిగి పాట పాడుకుంటా ఏం లోలి చేసుకుంటూ ఉంటావు రాముడు అంటే కూడా. నీకేం తెలుసు పాటలు ఎంతమంది పాడుతున్నారు, అన్ని వాళ్ళు నాకు ఫేమస్,
హీరోలు నాకంటే ప్రేమసు వాళ్ళ పాటలు నేను వాడితే నీకేమైందని దాన్ని తిడుతుండే. అటు మీరే చెప్పారు పొలాల్లోకి వెళ్ళినప్పుడు పాటలు పాడేవాడు, ఏమి రాముడు అని మీరు అనేటువంటి ఏం పాటలు అనేటవాళ్ళు అంటే ఇంట్లో కూడా పాటలు పాడేవాడా? ఎలాంటి పాటలు పాడేవాడు రాము? ఇవే సినిమా పాటలే, సినిమా పాటలే వాడేటోడు. ఇక ఎక్కడ తిరిగి గద్దర్ లేకుండేనా, గద్దర్ పాట అది మనం అది గొంగడేసుకొని పాడతాడు చూడు, అమ్మ పాట, ఆ పొద్దు ఓడిసే పాట చాలా వాడుతుండే చూడు. ఎక్కడ తిరిగి ఆ పాట ఇక్కడ గొంగడి వేసుకుంటుండే, మన పంచ కట్టుకుంటుండే, అదే పాట పాడుతుండే. ఇంట్లో డ్యాన్స్ చేస్తుండే, మమ్మల్ని చూపిస్తుండే. ఇట్లా గద్దర్ అనేట ఆయన ఇట్లా వాడిండమ్మా, ఇట్లా ఫేమస్ వెళ్ళిండు. జానపదాల పాటలు బాగా వాడాలి, నీకు తెలియదమ్మా, అన్ని ఏమిటికన్నా ఛాన్స్ వస్తుంది మనకు, రాదని మనం ఇట్లా కూర్చుంటే కాదు అని అంటుండే మాకు. అంటే మొదటి నుంచి కూడా కష్టపడేవాడే. ఇక మాకు ఇది 4గురికి కరోనా వచ్చింది ఇంట్లో మా వాళ్ళకు. నేను నా రాముడు ఇద్దరమే ఉన్న బయట. నా పెద్ద కొడుకు పెద్ద కోడలకు ఈయనకు నడిపానకు 4గురికి వచ్చింది చూడు. 4గురికి వస్తే కూడా బండి దుబ్బుడ బండి ఉండే మా తోన బజ్జీల బండి. ఆ బజ్జీల బండి తీసుకుపోయి ఇక్కడక్కడ ఊర్లో పోటీ పోయి కూరగాయలు అమ్ముకొని తెచ్చి పెట్టిండు చూడు, అందరికి బతికిచ్చిండు ఆ టైంలో. అంటే ఇప్పుడు రాము ఇంత పేరు వచ్చింది, ఇంత ప్రఖ్యాతిగాంచిండు రాము అంటే ఇప్పుడు చాలా మంది యువకులు కూడా ఆనందపడుతున్నారు. అసలు ఇది అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. మా ఊరోళ్ళు కూడా, ఎందుకంటే మా ఊరు పిల్లాడు గెలిచాలి రావాలి అని ఉంది మా ఊరోళ్ళకు కూడా. ఎవరేం మాకేం లేదు, అట్లా మంచిగా ఉండరు మా ఊరోళ్ళు. మేము కలిసి మంచి ఉంటాము, ఒక్కరు ఇంటికి ఒకరు పోతాము. మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మేము పోతాము. కోలాటం టీం వాళ్ళు మా రాముడు వస్తే ఊరికి వస్తారు, మా రాముడికి పిలుస్తారు, మాట్లాడు